నమస్తే అండి. నేను ఇవాళ ప్యాంక్రియాస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ప్యాంక్రియాస్ అంటే మనకు తెలుగు భాషలో క్లోమగ్రంథి అంటారు. ఈ ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుంది అంటే పొట్ట వెనకాల భాగం, వెన్నుపూస స్పైన్ ముందర ఉంటుంది అనమాట. సో ఈ ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షన్ ఏముంటుందంటే, మనం తినే ఆహారం పొట్టలోకి వచ్చినప్పుడు, పొట్ట నుంచి చిన్న పేగులోకి వచ్చినప్పుడు ఆ ఆహారం డైజెస్ట్ అవ్వడానికి ప్యాంక్రియాస్ నుంచి జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ ప్యాంక్రియాస్ జ్యూస్ వల్ల మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. సో ఎప్పుడు ఈ ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, క్లోమగ్రంథి వాపు ఎందుకు వస్తుందంటే, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఈ క్లోమగ్రంథి వాపు అనేది వస్తుంది అనమాట. క్లోమగ్రంథి వాపు ఉన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయంటే, కడుపు నొప్పి రావడం, వాంతులు, వెయిట్ లాస్ ఇవన్నీ అవుతుంటాయండి. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, పేషెంట్కి కడుపు నొప్పి, పొట్టలో తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు, అది వెన్నుపూస సైడ్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. సీరం అమైలేస్ లైపేస్ బ్లడ్ టెస్ట్ చేసుకొని సిటీ స్కాన్ చేసుకుంటే మనకి ఆ ప్యాంక్రియాస్ వాపు ఎంత ఉందో తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాంక్రియాస్ వాపు కారణాలు ఏంటంటే, కొన్నిసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కూడా ప్యాంక్రియాటిస్ వస్తుంది అన్నమాట. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ స్టాప్ చేయాలి, సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళు అది తగ్గించుకోవాలండి. ప్యాంక్రియాటిస్ మైల్డ్ ప్యాంక్రియాటిస్, మోడరేట్, సివియర్ ఉంటుందండి. మైల్డ్ ప్యాంక్రియాటిస్కి ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఐవి ఫీడ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సివియర్ ప్యాంక్రియాటిస్కి అంటే ప్యాంక్రియాస్తో పాటు అదర్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐసీలో అడ్మిట్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్ చేసుకోవాలండి.